హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బయట తింటే వచ్చే ఆ స్ట్రీట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ని మన ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తో ఫ్లేవర్ఫుల్గా, కలర్ఫుల్గా, రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పెద్ద ప్యాన్ లేదా ఓక్లో ఆయిల్ వేడి చేయాలి. ఆ తర్వాత అందులో జీలకర్ర, అది ఆప్షనల్ అండి, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఇలా ఫ్రై చేయాలి. అవి కాస్త వేగాక సన్నగా తురిమిన అల్లం వేసి కాస్త ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనకి ఇష్టమైన వెజిటబుల్స్ 1 by 1 ఇలా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ క్యారెట్, బీన్స్, బేబీ కార్న్, రెడ్ బెల్ పెప్పర్, ఎల్లో బెల్ పెప్పర్, స్వీట్ కార్న్, క్యాప్సికమ్ ఇలా వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇలా అన్ని వెజిటబుల్స్ వేసాక హై ఫ్లేమ్ మీద 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ వేగించాలి. ఇప్పుడు వాటికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం స్పైసీనెస్ కావాలనుకున్న వాళ్ళు 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మళ్ళీ ఫ్రై చేయాలి. ఇలా వెజిటబుల్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ని యాడ్ చేయాలి. ఇలా రైస్ వేసి హై ఫ్లేమ్ మీద 2-3 నిమిషాలు స్టిర్ ఫ్రై చేయాలి. ఇప్పుడు సోయా సాస్, వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని రైస్ని సర్వ్ చేసుకోవడం. చూడండి ఫ్రెండ్స్, మన స్ట్రీట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.